హాయ్ అందరికీ. నాన్ వెజ్ పికిల్స్ అంటే మీలో ఎంతమందికి బాగా ఇష్టం? అండ్ కొంతమంది వెజ్ కంటే నాన్ వెజ్ పికిల్సే ఎక్కువ ఇష్టపడతారు. సో, నేను అలా కాదు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ 2 దేని టేస్ట్ దానిదే అనమాట. సో, నాన్ వెజ్ పికిల్స్ అనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్, మటన్ అండ్ దెన్ ప్రాన్స్ కదా! సో, రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు గనక మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ప్రాన్స్ పచ్చడి ఎలా చేసుకోవాలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో, ఫస్ట్ అయితే కేజీ ప్రాన్స్ తీసుకున్నాము. కేజీ ప్రాన్స్‌ని చక్కగా ఒలుచుకొని చక్కగా నరాలు తీసేసుకోవాలి. ఈ మధ్య మనకి ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా, నరాల కాన్సెప్ట్. సో, ప్రాన్స్‌ని చక్కగా డీవేన్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ నరం ఉంటది, అది తీసేసుకోవాలి. చక్కగా ఇలా ఒలిచి పెట్టుకున్నామనమాట. సో, కేజీ ప్రాన్స్ తీసుకుంటే ఒలుచుకున్న తర్వాత హాఫ్ కేజీ వస్తాయన్నట్టు. సో, దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎంత పికిల్ కావాలో. సో, ఫస్ట్ అయితే నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. సో దట్ ప్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటికొస్తుంది. సో, వాటర్ అంతా వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి ఇట్లా వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. సో దట్ అంత స్మెల్ ఉండదనమాట. సీ ఫుడ్ జనరల్‌గా మనకి కొంచెం స్మెల్ ఉంటది. నీసు వాసన లాంటిది. సో, అదంతా పోతదనమాట. సో, ఈ వాటర్ అనేది చక్కగా వంపేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో, ప్రాన్స్ అండ్ అలాగే కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. అండ్ ఇక్కడ మేము నాన్ వెజ్ పికిల్స్‌లో మా అమ్మ అయితే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేస్తది. ఫ్రై అయిపోద్ది, మీకు డౌటే ఉండదు నిలవ ఉంటదా అని చెప్పేసి. చాలామంది వేయకపోవచ్చు, మేము వేస్తాము. ఫ్లేవర్ బావుంటది. ట్రై చేయండి ఈసారి ఇలాగా. అండ్ నెక్స్ట్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్రాన్స్ మనం ఏవైతే వాటర్ వంపి పక్కన పెట్టుకున్నామో ఆ ప్రాన్స్‌ని వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలనమాట. మీ అంటే కొందరు బాగా రొయ్యలు హార్డ్‌గా ఉండేలాగా ఫ్రై చేసుకుంటారు. కొందరు కొంచెం సాఫ్ట్ ఉండేలా ఫ్రై చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్‌గా ఫ్రై చేసుకున్న ఐదర్ చికెన్ పచ్చడైనా, మటన్ పచ్చడైనా, లేదు ప్రాన్స్ అయినా సరే, మనం కొంచెం మెత్తగా ఫ్రై చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో దట్ కొంచెం హార్డ్‌గా ఫ్రై చేసుకుంటే అది నిలవ ఉండడానికి ఛాన్సెస్ ఉంటది. సో, మంచిగా ప్రాన్స్ వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచిపెట్టి వేసుకున్నాము. సో, చూస్తుంటే ఎంత మంచి కలర్‌ఫుల్‌గా ఉందో కదా ప్రాన్స్ పచ్చడి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి. ఆ పుదీనా అండ్ కొత్తిమీర మంచిగా ఫ్రై అయిపోవాలి. సో దట్ నిలవ ఉంటది. చాలామంది వేయకపోవచ్చు. బట్ మా అమ్మ వేస్తుంది ఖచ్చితంగా. ఐదర్ చికెన్ పచ్చడిలో అయినా, మటన్ ఆర్ ప్రాన్స్ ఏదైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోండి. సో దట్ కారం ఈజీగా మాడిపోతది. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి సరిపోద్దనమాట. సో, ఒక గ్లాస్ వరకు కారం వేసిందమ్మ. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక మనం ప్రాన్స్‌లో కొంచెం వేసుకున్నాము. సో, అది చూసుకొని వేసుకోండి. అండ్ దెన్ ప్రాన్స్ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తరువాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం అనేది ప్రిజర్వేటివే మంచిది. చాలామంది వినీగర్ అట్లా కూడా వేస్తారు. బట్ నిమ్మరసం బావుంటది టేస్ట్ యాక్చువల్లీ. సో, నెక్స్ట్ వచ్చేసి అన్నీ సరిపోయలేదో అడ్జస్ట్ చేస్తున్నాం ఇక్కడ. సాల్ట్ చూస్తున్నాను, కొంచెం పడుతుందనిపిస్తుంది. సో, మా అమ్మ మళ్ళీ మిక్స్ చేసేసారనమాట. సో, ఈ పచ్చడొచ్చేసి మనకొక చిన్న ఆర్డర్ వచ్చింది. మా తమ్ముడి వాళ్ళ హాస్టల్‌లో అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అడిగారంట. సో, తన కోసం ఈ ప్రాన్స్ పచ్చడి ప్రిపేర్ చేశాము. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను డీటెయిల్స్ ఏంటో చెప్తాను. సో, మంచిగా అన్నంలో మిక్స్ చేసుకొని ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసాము మా ఇంట్లో అందరం. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. అద్దిరిపోతుందంతే. నాన్ వెజ్ పికిల్స్ అనగానే మీకే పికిల్ ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఫస్ట్ చికెన్ పికిల్, ఆ తర్వాత ఈ ప్రాన్స్ పచ్చడి అంటేనే ఇష్టం. సో, అంతే అండి రొయ్యల పచ్చడి. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పాను కదా, ఈ ప్రాన్స్ పచ్చడిని మంచిగా ఇలా డబ్బాలో ప్యాక్ చేసేసి పంపించేసాము. టేస్ట్ కూడా బాగుందని మనకి రివ్యూ ఇచ్చారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.